47వ డివిజన్‌లో మొంబాసా గారి ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. ఈరోజు 38వ రోజు. ఈ కార్యక్రమంలో ఇక్కడ 38వ డివిజన్‌లో వస్తే ఏదైతే ముఖ్య దారి ఉందో, ముఖ్య రోడ్ ఉందో 38వ డివిజన్‌లో చౌడపల్లికి కలిసేది. ఇక్కడ నేషనల్ హైవే నుంచి మరియు రింగ్ రోడ్ కలిపి ఒకే ఒక పెద్ద రోడ్ ఇది. ఈ రోడ్‌లో చూసినట్టయితే మొత్తము పిచ్చి మొక్కలు మరియు పేడ ఇంకా చూసినట్టయితే సగం రోడ్ మొత్తము చెత్తతో నిండింది. ఇది స్వచ్ఛ గడప అని టీడీపీ వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మాజీ మేయర్ పాకా సురేష్ యొక్క డివిజన్ ఇది. ఈ డివిజన్ లోనే ఆయన కార్పొరేటర్ గా గెలిచి మేయర్ గా కుర్చీలో కూర్చొని ఈ డివిజన్ ని అతను సరి చేయలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు కడపకి ఏం చేయగలరు? 2 దఫాలు మళ్ళా ఆయన కార్పొరేటరు మేయరు ప్రజలారా మీరు గమనించండి. ఇటువంటి వాళ్ళ చేతిలో మనం ఓటేసి అధికారం ఇచ్చి మన మన కడపను ఎన్నికి పంపిస్తున్నాం మనం. కాబట్టి తప్పకుండా వీళ్ళకు బుద్ధి వచ్చేటట్టుగా మీరు ఓటు ద్వారా కొట్టండి. తర్వాత ఈ టీడీపీ కూడా ఉండాలి, ఏం చేయడం లేదు. ఈ టీడీపీ వైసీపీలు ఈ 2 పార్టీలు బీజేపీతో ఉన్నాయని మనకు తెలుసు. కాబట్టి రాబోయే సమయంలో మార్పు కోరుకోండి. ఒక ఛాన్స్ ఇవ్వండి ఆ కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి మేలు, ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి సంక్షేమము మనకు అందిందో అటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇప్పుడు మనం చూడాలంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావాలా? ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వారా కడపను అభివృద్ధి తీసుకువెళ్తామని మరీ విన్నవించుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.